The Lord be with you and also be with you. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి 40 రోజుల యొక్క మండల కాలం కార్య దక్షతకు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి తీసుకున్నటువంటి దీక్షకు అర్థం చేకూర్చే విధంగా మనం చేస్తున్నటువంటి ఇటు ఆధ్యాత్మిక అభ్యాసానికి అర్థం కలుగులాగున ఈ రోజు ప్రార్థన యొక్క విశిష్టతను, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా భక్తులు ఏ విధంగా ప్రార్థన చేసినారు. This is quite interesting, and sometimes, many a times we must be thinking, what would be the ideal posture when we enter into the state of prayer? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి భంగిమ నిజంగా మనం అలవర్చుకోగలుగుతాం అన్నటువంటి విషయాన్ని కొంతసేపు మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి శారీరక భంగిమలతో భక్తులు దేవునికి ప్రార్థనను సలిపినటువంటి ఆలోచనలు, ఆనవాయితీలు లేఖన భాగాలలో మనకు చాలా స్పష్టంగా ప్రబోధించబడినది. ప్రప్రథమైనటువంటిది ప్రార్థన చేసేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో ప్రజలు నిటూరుగా నిలుచుండడం కూడా ఆనవాయితీగా చూస్తున్నాం. ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనంలో ఇటు విషయాన్ని మనం చూస్తాం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సోదోము వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము అవలంబించినటువంటి విధానం ఏంటి అనంటే, దేవుని సన్నిధిలో ఆయన నిటూరుగా నిలుచుని దేవునికి తన యొక్క ప్రార్థన ధూపాన్ని ఆయన చేసి ఉన్నాడు. ఈ విషయం మనం సమూయేలు యొక్క మొదటి గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా అక్కడ మనం చూస్తాం. నా ఏలినవాని ప్రాణం తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. యెహోవా యొద్ద నిలబడి ప్రార్థన చేసిన స్త్రీని నేనే. When it comes to the New Testament, we see in the book of Mark, Gospel according to Saint Mark, chapter 11 and verse 25, it says like this: మీరు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడల్లా వాని క్షమించుడి. This shows that Jesus assumed his followers would stand and pray. బహుశా ఇది మనకు ఒక భావన కలిగిస్తూ ఉండవచ్చు. ఏంటంటే, నిలబడి దేవునికి ప్రార్థన చేయటం దేవుడు అంగీకరించేటువంటి లేదా దేవుని యొక్క సన్నిధిలో ఆమోదయోగ్యమైనటువంటి ఒక చక్కని భంగిమ అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. నడుచుండి ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. అబ్రహాము నిలబడి ప్రార్థన చేసినాడు, హన్నా నిలబడి ప్రార్థన చేసింది, యేసు ప్రభు ప్రబోధాలలో నిలబడి ప్రార్థన చేసినారని ప్రస్తావించినాడు గనక నిశ్చయంగా నిలుచుండి చేసే ప్రతి ప్రార్థనను కూడా దేవునికి ఆమోదయోగ్యమైనది. రెండవది, సర్వసాధారణంగా క్రైస్తవ ధర్మంలో లేదా క్రైస్తవ ఆనవాయితీ సంస్కృతిలో మోకరించి ప్రార్థన చేయటం అనేది మనం బహుగా అవలంబిస్తున్నటువంటి ఒక శారీరకమైనటువంటి భంగిమ. మరి ఈ మోకరించి ప్రార్థన చేయడం అనేటువంటిది ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్. ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఒక సత్సంబంధానికి సంకేతంగా ఈ మోకరించడం అనేది లేదా వంగడం అనేది, టు బౌ అనేటువంటిది మనం ఆనాటి సంస్కృతిలో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవికంగా ఇది ఏంటంటే, మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి పట్ల మన యొక్క సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని, మన ముందు ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఒక సంపూర్ణ అధికారాన్ని ఒప్పుకోవడానికి చూయించేటువంటి ఒక రకమైనటువంటి ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ప్రజలు మోకరించి మరి దేవుని సన్నిధానములోనికి వచ్చి దేవుని యొక్క అధికారాన్ని వారు ఒప్పుకొని దేవుని యొక్క సార్వభౌమత్వానికి వారు అంగీకరిస్తున్నారు, అంగీకరిస్తూనే ఉంటామని చెప్పడానికి సూచికగా వారు దేవుని సన్నిధానంలో మోకరించినట్టుగా లేఖన భాగాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. 85వ సంకీర్తన 7వ వచనంలో ఇటు విషయాన్ని మనం చూస్తాం. రండి నమస్కారము చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము.
నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఇలాంటిది రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 54వ వచనంలో ఈ విధంగా చెప్పబడ్డది. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళోనుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెను. పాత నిబంధన గ్రంథంలో మనం గనక తరచిన ఎడల ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా చూడగలం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి తిని. ఈవెన్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 and verse 10 మరి ఈ విధంగా చూస్తాం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రాచుర్యమైనటువంటి ఒక ఆనవాయితీ. మోకరించడం అనగా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క ఘనతను మనము పూర్ణంగా ఒప్పుకొని ఆయన ఆధిక్యత ముందు మనము శిరస్సు వంచి ఆయన అధికారాన్ని పూర్ణంగా ఒప్పుకోవడం అనేటువంటి భావన ఈ మోకాళ్ళ ప్రార్థన ద్వారా మనము దేవునికి భౌతికంగా మన వినయ విధేయత విశ్వాసాలను దేవుని ముందు ప్రకటించిన వారముగా అవుతున్నాము. నూతన నిబంధన గ్రంథంలో కూడా ఇలాంటి ఆనవాయితీ కొనసాగించబడినది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనంలో ఇలాగూ మనం చూడగలం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. 21వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగు చూడగలం. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్య పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణముకు వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటుమి. పీటర్, పరిశుద్ధులైన పౌలు, పరిశుద్ధులైన పేతురు వీరిరువురు కూడా ప్రత్యేకమైనటువంటి సమయాలలో వారు మోకరించి తప్పనిసరిగా ప్రార్థనలో మోకరించడం అనే మాదిరిని వారు క్రైస్తవ సంఘానికి వారు పరిచయం చేసినారు. ఉన్నటువంటి ఆ యొక్క భావనను పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆచార సంస్కృతి వ్యవహారాన్ని నూతన నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క అధికారానికి తప్పనిసరిగా మనము నిబద్ధతను ప్రకటింపబద్ధులమై ఉన్నామని వారు ఆచరించి ఆదర్శ పురుషులుగా వారు మనకు నేర్పించినటువంటి మరొక ప్రార్థనా భంగిమ ఏంటి అనంటే, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేటప్పుడు మీరు, నేను, మనము మోకరించి తీరాలి. మూడవ భంగిమ, ప్రార్థన చేసేటప్పుడు భక్తులు అవలంబించినటువంటి మరొక భంగిమ ఏంటంటే ప్రోస్ట్రేటింగ్, అనగా దీనిని సాష్టాంగ ప్రణామం అని కూడా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలోనికి వచ్చి అష్ట అంగాలు దేవుని సన్నిధానములో ఆయన ముందు ప్రణమిల్లి దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి తలయొగ్గి సమస్తం శరణం యేసయ్యా, శరణమేసయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయము లేదు యేసయ్యా. ఈ తనవు మీద, ఈ మనస్సు మీద, ఈ దేహము మీద, నా ఆత్మ మీద, నా ప్రాణము మీద, నాకున్నటువంటి సమస్తము మీద నీ పూర్ణమైనటువంటి అధికారాన్ని ఒప్పుకుంటున్నానని సాష్టాంగ ప్రమాణము చేయడం ప్రార్థనలో మరొక భంగిమగా మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో ప్రజలు తమ యొక్క ముఖాన్ని నేలపైన వారు ఉంచి తమ యొక్క దేవునికి అధికారాన్ని
తాము ఒప్పుకుంటున్నట్టుగా వారు ప్రవర్తించినారు. ఇటు విషయం సంఖ్యాకాండం 16:45 మనం చూస్తాం. క్షణములో నేను వారిని నశింపజేయుదనని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. దేవుని యొక్క ఉగ్రతను వారు తప్పించుకోవడానికి, దేవుని యొక్క రౌద్రాన్ని నుంచి వారు విమోచన పొందడానికి, దేవుని యొక్క ఆగ్రహము నుంచి దేవుని యొక్క కరుణారసాన్ని వారు పొందడానికి దేవుని సన్నిధానములోనికి వారు వచ్చి ఆయన ముందు సాష్టాంగపడ్డారు. ఇలాంటిది పాత నిబంధనలు మరొక స్థలంలో కూడా మనం చూడగలం. రాజులు మొదటి గ్రంథం 18:42 ఇలాగ చూస్తాం. అహాబు భోజనము చేయబోయెను కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొనెను. ఇటువంటి సంస్కృతి కేవలము పాత నిబంధన గ్రంథంతోనే ఆగిపోలేదు. నూతన నిబంధన గ్రంథంలో కూడా మరి సాగిలపడి దేవుని యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థన చేసిన వైనాన్ని కూడా మనం చూడగలుగుతాం. పరిశుద్ధులైన మత్తయి వ్రాసినటువంటి సువార్త 26:39 ఇటువంటి విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమల మరణ వేదనతో ఉన్నప్పుడు మరి గెత్సెమనే తోటలోనికి వెళ్ళిన తర్వాత కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. గెత్సెమనే తోటలో ఆయన దుఃఖాక్రాంత వదనుడై, విచార వదనుడై, ఆయన యొక్క స్వేద బిందువులు రక్త బిందువులుగా మారేంత ఒత్తిడికి లోనైన తర్వాత చివరి క్షణములోనైనా తన తండ్రి యొక్క అనుగ్రహానికి పాత్రుడనైతనేమో అని ఆయన నేల మీద సాగిలపడి ఆయన ప్రార్థన చేశాను. ప్రోస్ట్రేటింగ్, సాగిలపడి ప్రార్థన చేయడం మన పితరులతో దేవుని సన్నిధానంలో దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి మరొక వైనాన్ని మనం చూడగలుగుతున్నాం. అనదర్ థింగ్, ఎలా ఉండి ప్రార్థన చేయాలి అన్నటువంటి విషయంలో మరొకటి మనం నేర్చుకోగలుగుతాం. ఏంటంటే కూర్చొని ప్రార్థన చేసినా అది దేవునికి సమ్మతమే. ఇటు విషయం సమూయేలు 2వ గ్రంథం 7:18 మనం చూడగలుగుతాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసినాను, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించినందుకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. కూర్చొని ప్రార్థన చేసినటువంటి వైనం పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలలో ఇది ఒకే దగ్గర మనము చూడగలుగుతాం. ఇంకా అనేకమైనటువంటి సంస్కృతులలో మరి కూర్చొని ప్రార్థన చేసి లేదా ఇతర రకములైనటువంటి భంగిమలలో ప్రార్థన చేయటం మనం గమనిస్తాం. కానీ బైబిల్లో కూర్చొని ప్రార్థన చేసినటువంటి వైనం ఒక దావీదు మహారాజు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. నెక్స్ట్ వన్ ఈస్, ప్రార్థన చేసేటప్పుడు కరములను పైకెత్తటం. నేడు సర్వసాధారణంగా అనేకమైనటువంటి సంఘాలలో అవలంబిస్తున్నటువంటి ఒక పద్ధతి అని చెప్పడంలో ఏమీ అనుమానం లేదు. ప్రజలు చేతులు పైకెత్తి దేవునిని ఆరాధించటం మన యొక్క సంస్కృతిలో నేడు భాగమైపోయింది. ఇటు విషయము మరి సంకీర్తనకారుడు 63వ సంకీర్తన 4వ వచనంలో వారు ఇటు విషయాన్ని వారు మనకు బోధిస్తారు. ఐ విల్ సింగ్ యూ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ అండ్ ఇన్ యువర్ నేమ్ ఐ విల్ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్. NIV ట్రాన్స్లేషన్ అనుసారంగా, నేను జీవించి ఉన్నటువంటి కాలమంతట్లో కూడా నేను దేవా నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, కీర్తిస్తాను. నీ నామములో నేను నా హస్తాలను పైకి లేపుతాను, ఆకాశం వైపు వాటిని చాస్తాను అన్నటువంటి భావం. బహుశా పైకి చేతులు లేపడం అనగానే ఇట్స్ అ టోటల్ surrenderance. There is no self-defense anymore. Just hands up, finish. You are out. Once you have raised your hands, you just become defenseless. Offenseless, I mean. My dear friends, it's a matter of defense. When you are raising your hands in praising God, you are taking defense in the presence of God. భగవంతుని ఆశ్రయించి భగవంతుని యొక్క శరణు జొచ్చి
నీవే నా శరణం, శరణం శరణం యేసయ్యా అని ఆయన శరణలోనికి మనం వెళ్తూ ఉన్నాం. చేతులు పైకి లేపినప్పుడు దేవుని యొక్క శరణ్యాన్ని మనం కోరుకుంటున్నామన్నది భావన. ఇటు విషయము నిర్గమకాండంలో కూడా మనం చూడగలుగుతాం. నిర్గమకాండము 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడగలుగుతాం. మోషే అతనిని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. ఇలాంటి భావననే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో మనం కనుగొనగలం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. చేతులు పైకి చాపి ప్రార్థన చేయడం అనేటువంటి ఆనవాయితీ పాత నిబంధన గ్రంథంలో మనము చూడగలము. అయితే పైకి ఏ విధంగా లేపుతా ఉన్నాం అన్నటువంటి దాని మీద కొంత మనము పరిశోధన చేసినప్పుడు నేను కనుగొన్నటువంటి సత్యం లేదా అంశం ఏంటంటే, చేతులు పైకి ఎత్తినప్పుడు ఆనాటి భక్తులు తమ యొక్క అరచెయ్యి ఏదైతే ఉంది అది ఆకాశం వైపు ఉండేటట్టుగా వారు చేతులెత్తి ప్రార్థన చేసినారన్నది నేను చదివినటువంటి అనేక పుస్తకాల ద్వారా సంగ్రహించినటువంటి ఒక సత్యం. అది అయితే ఇటు విషయాన్ని కూడా పరిశుద్ధులైనటువంటి పౌలు మరి తిమోతి గారికి ప్రార్థనను చేయవలసినటువంటి పద్ధతిని ఒక గురువుగా వారికి బోధిస్తూ ఉన్నప్పుడు ఈ పద్ధతిని తిమోతి గారికి నేర్పించినట్టుగా మనం నూతన నిబంధనలో మనం చూస్తాం. తిమోతి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. This is what Paul has instructed to Timothy. He is asking Timothy, whenever you pray, raise your hands and pray. స్నేహితులారా, మనం చేసేటువంటి ప్రార్థన భంగిమ ఏది ఏమైనప్పటికీ టు సమరైజ్ ఇట్, దీని సారాంశం ఏంటి అని అంటే, భగవంతుని దేవుని సర్వశక్తిమంతుణ్ణి నీవు సంపూర్ణంగా ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన శరణుజొచ్చి, శరణం శరణం యేసయ్యా, నీవు తప్ప నాకు ఇంకా ఆశ్రయము లేదు అని మన యొక్క బలహీనతను లేదా మన యొక్క అభిష్టాన్ని లేక మన యొక్క సంపూర్ణమైనటువంటి సమర్పణను ఆయన సన్నిధిలో తెలియచేయటము ప్రధానమైనటువంటిది. రెండవది, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి అధికారంకు మనం ఒప్పుకోవడము ద్వితీయమైనది. మూడవది, ఆయన సంకల్పము మన పట్ల నెరవేరున్నట్లుగా మనము భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మనల్ని మనము సిద్ధము చేసుకొని మనల్ని సృష్టించినటువంటి దేవుని యొక్క సంకల్పం సంపూర్ణంగా నెరవేరడానికి మనల్ని మనము కార్యోన్ముఖులుగా చేసుకోవడము అత్యంత ప్రాముఖ్యమైనది. ఇన్ని విషయాల అనంతరం ప్రార్థన అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి ప్రధాన భూమికను పోషించింది అన్నటువంటి విషయాన్ని కూడా కొంతసేపు మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలను పెంటిట్యూక్ అని అంటాం. పంచఖండాలు అన్నటువంటి తెలుగు బోధనలో కూడా మనం చూస్తాం. ఈ పంచఖండాలు అనేటువంటివి మొదటి 5 పుస్తకాలు. మరి దీనిని యూదులు దే కాల్ ఇట్ యాజ్ ఎ లా ఆర్ థోరా. వీరు దానిని ధర్మశాస్త్రం గాను లేదా థోరా అనేటువంటి దానిగాను పిలువబడటం మనం గమనిస్తాం. అయితే ఈ పంచఖండాలలో ప్రత్యేకంగా ప్రార్థన గురించినటువంటి ప్రస్తావన అనునిత్యం ప్రతినిత్యం ప్రతిబింబించకపోయినా డ్యూట్రానమీ, దట్ ఈస్ ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము మొదటి 15 వచనాలలో ఈ విధంగా మనం చూస్తాం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దానిని స్వాధీనపరచుకొని దానిలో నివసించున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొన్న భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలమును తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడిని యెహోవా తన నామమునకు మందిరము ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో 2 యాజకుని యొద్దకు పోయి, యెహోవా
మన పితరులకిచ్చినని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామి దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను ఈ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకు ఇయ్యవలెను. వారు నీ గ్రామములో తిని తృప్తి పొందిన తరువాత నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వానికిని విధవరాండ్రకును నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు. నేను దుఃఖములో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చైనిపోయిన వారి విషయమై దానిలో ఏదియు నేనియ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపవలెనని చెప్పవలెను. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము మొదటి 15 వచనాలలో మనము 6 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలను మనము చూస్తూ నేర్చుకుంటున్నాం. మొదటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలు ద్వితీయోపదేశ ఖండంలో నేర్పబడినటువంటి విధానం ఏదనగా, ఇట్ ఈస్ కన్వర్సేషన్ విత్. మెనీ ప్రేయర్స్ ఆర్ మేడ్ కన్వర్సేషన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్. దేవునితో ప్రార్థనలో సంభాషించడం అనేటువంటి సాంప్రతికమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలలో మనం చూస్తాం. మానవుడు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి తను మనోభీష్టాన్ని అక్కడ విన్నవిస్తున్నటువంటి తరుణములో దేవుడు కూడా దిగివచ్చి అట్టి మానవులతో లేదా ప్రవక్తలతో పరిశుద్ధులతో భక్తులతో వారితో సంభాషించి దేవుని యొక్క మనోభీష్టాన్ని కూడా వారితో తెలిపినటువంటి వైనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అనేకమైనటువంటి ఆనవాళ్లు మనకు కనపడతాయి. నిర్గమ కాండం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలను మనం చూడగలుగుతాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు.
అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనని అనుకొనెను. అనంతరం 17వ వచనం, ఐగుప్తులో బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులున్న దేశమునకు నిన్ను రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. అలాగే ఆదికాండం 15వ అధ్యాయం 2-8 వచనాలు, 18వ అధ్యాయం 23-33 వచనాలు, 24వ అధ్యాయం 12-14 వచనాలు. ప్రార్థనలో ద్వితీయోపదేశ కాండం నేర్పిస్తున్న సత్యం, దేవుడుతో నీవు మాట్లాడడం ఒక ఎత్తైతే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీతో కూడా సంభాషించటం మరొక ఎత్తు. ప్రార్థన అనేది కేవలము మన స్వరాన్ని, మన అభిష్టాన్ని వినిపించడమే కాదు మిత్రమా, మౌనములో దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి స్థితి, పరిస్థితిలోనికి నీవు నడపబడాలి. లెర్న్ టు లిసన్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ వాంట్స్ టు సే. హీ వాంట్స్ టు సే సంథింగ్ టు యూ. హీ వాంట్స్ టు టీచ్ యూ సంథింగ్. ఆర్ యూ గివింగ్ the silence? Are you giving the space? Are you lending your heart's ears and minds to listen to the voice of the Lord? He wants to talk to you. Maybe He wants to comfort you. Maybe He wants to convince you. We do not know. In the whole process of prayer, it's not that you talk to God, but allow also God to talk to you. It is a conversation that we can learn from the book of Deuteronomy.